తిరుగు సూపర్ సూపర్ ఎందుకన్నా సాకిన పిట్టట్లకు వేరే సాకిన పిట్టలేం చేపల సోతువా నాయన మహామంత్రి ఇంటికి నీ ఊరు పేరట్లు సప్తలే యాకక్క ఓ మాయమంత్రి తల్లి తొందరగా చూస్తాను ఇట్లా అమ్మా చెల్లమ్మా మేము అమ్మా కారిట్లతో వచ్చాడో కదా మీది యా ఊరమ్మా మాది ఆ పరమటైపోయిన రాజ్యము ఆ భూచక్కపరి పక్కన లేటి నా ఓజరాజు బిడ్డలైనా మేము 7 మంది ఉన్నాం స్వామి అంటే 7 జన్మ అవును రఘుపతిరాజు బిడ్డలు అవును స్వామి ఎవరెవరమ్మా 7 జన్మ సూర్యనాగో ఉండొచ్చును చంద్రనాగో ఉండొచ్చును ఉత్తర కన్య చేత కడుకున్నట్టు చూస్తున్నావా నీకు ముఖ్యం పక్క పుట్టిందిరా ఊనమ్మా ఉత్తర కన్య దక్షిణ కన్య ఈ ఆరుగురికి సింది బంగారు గెచ్చలు బాలనాగమ్మ పేర్లో ఇంత బంగారం ఉందంటే దేవ సత్యానమ్మా ఇంటికి బంగారు గెచ్చలు బాలనాగమ్మ అంటే ఎవరా నేనేనా నువ్వేనా అంటే బాలనాగమ్మ అంటే అవునా మీరేమన్నా అనుకోండి దేవ సత్య సిన్ని బిడ్డలు సాకేటప్పుడు బాధపడినానో లేదన్నాక ఓ పెద్ద బిడ్డ సూర్యనాగమ్మ సాకితే ఆయనకు పాప దినానికి 7 ముద్దలు తింటా ఉంటా ఓ సిన్నిపిట్టేనా అక్కడ ఉడుకుంటే 7 ముద్దలు తింటా ఉండే ఎక్కడైతే నీ కడుపే కదా తినేదే తిన్నా కూడా 1.5 బకెట్ పోతుంది పేది ఓ దేవన్ సచ్చిగా ఎంత పోస్తే పని ఎత్తో సిన్నిపిట్లు తిన్నే పోయినా ఏమన్నా 1-2 బిట్లు ఆడుకొని పడుకొని ఎత్తో అవునా ఇప్పుడు ఏం చేయడం చూసినమే కడుక్కునే కాకుండా వాడు సొప్పులో పెక్కుకున్నాడు తిన్నాడు ఎత్తిపోయి అట్లా పని చేస్తుంది నేను దేవంతో అమ్మా భలగమ్మా నాయన మహామంత్రి అర్జెంట్గా మీ తండ్రి పిలుస్తాడు పదమ్మా అలాగే పదమా పదమ్మా అమ్మా బాలేనాడు నా చెల్లెలు బాబు నువ్వెవరా వాళ్ళ అక్కను నేనెవరా మా మంత్రి కాదు
వీళ్ళిద్దరిని సాకింది నేను. వీళ్ళు అన్నాను కదా మంత్రి అంటే మంత్రి. నువ్వు ఎంత సాకినా ఎంత చేసినా మా మంత్రే కదా. మంత్రిని అంటే అన్నా అన్నలా. సరే అన్నా. లేకుంటే చిక్ డాడీ అనంట. చూరే నాకు సవామంది పిలిపించిన కారాత్రమ్మా సమాధానంగా తెలుపక అమ్మా చెల్లెడా చెల్లె ఈ కాలం తండ్రిగానే నా నవ్వులు కాల్చమని ఆ సభావతిని పిలిచినారు కదా. అవునా అదే పదమా నేను మహామంత్రి. ఏనాడు ఈ కలమలేదు కదా. నాన్నగారు అమ్మా నీళ్ళు ఎలా పాలయాలకు పాలబాసి, అవును నాన్న, ముక్కయాలకు ముక్కబాసి, అవును కదా, నీలయాలకు నీళ్ళు బాసి, అవును, నున్నగా తలలు, అవును నాన్న, జడల వల్లే, అవును కదా నాన్న, జడల పైన జాలు పడిసి, అవును కదా, ఒక్కరు సుమ్మ పెట్టిందాను కదమ్మా. దాని విధానం తెలుసు ఆలోచించండి నాన్న. అలాగనే చెప్పమ్మా.
చాకరీలో అవునమ్మా. నీవే మాకి సుఖ సంతోషాలన్నీ చూసుకుంటున్నావు కదా. అవును. నీ ఏళ్ళకి నీళ్ళు చూసి వాళ్ళ ఏళ్ళకి పాలు పోసి మాకు టైంకి అన్నం పెట్టి సుఖ సంతోషాలు చూసుకున్నావు కదా. అవునమ్మా. మా తల్లి లేదా నాన్న? లేదమ్మా. మీ తల్లి మా తల్లి ఏ చోట ఉందో సంవత్సరం తెలుసుకున్నా. మీ తల్లి పూలచంద్రాన్ని చేతు ఒక నమ్మ తిరుగురాడు. మీరు పుట్టిన 7 గడియలకు మీ తల్లి చెల్లిపోయినదమ్మా. నా కన్నతండ్రి అమ్మా. నా కన్నతండ్రి అమ్మా చిన్నబిడ్డలా. మేము తల్లి లేని బిడ్డలమా, లేదమ్మా. దాపు లేని బిడ్డలమా. నేనున్నాను కదా. నా కన్నతండ్రి అమ్మా. అలాగే తెలుస్తుంది నాన్న. అలాగే చెప్పమ్మా. ఏ తందానమ్మ రాజీ వందనాలే తల్లి లేని బిడ్డలమైనా కదా, దాపు లేని బిడ్డలమైనా కదా. ఎంత మాత్రమైనా నేనున్నాను కదమ్మా. నా కన్నతండ్రి మేము చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మా ఆటపాటలన్నీ చూస్తున్నాం కదా. అవును. మాకి ఒక పెళ్ళి అయ్యి అత్తవారింటికి పోయేటప్పుడు మాకి చాలా కష్టాలు కలుగుతాయి నాన్న. అందుకని అవునమ్మా. మా ఒక మారుతల్లి కావాలి నాన్న. ఏడు మాట్లాడుతున్నారమ్మా చిన్నబిడ్డలారా. నేను మీ తల్లి చెల్లిపోయినప్పుడు చేతిలో చేపాసలు వేసినానమ్మా. ఎంత మాత్రమైనా మరో లగ్నం ఆడలేను. నాన్న మార లగ్నం ಮಾಡకపోతే సెంటికి నిద్రపోము, కడుపుకి అన్నం తినము. ఇలాగనే ఈ రాజ్యం మీద వెళ్ళిపోతున్నామ్మా. రామ్మా సూర్య. ఏ అమ్మా చిన్నబిడ్డలారా. వెళ్ళిపోయి రామ్మా. ఏ అమ్మా మహామంత్రి మహామంత్రి. ఏ మహామంత్రి. ఆయన మహామంత్రి. కప్పుడాడి అప్పుడాడి నా చిన్నబిడ్డలో యాకప్ప నా చిన్నబిడ్డలో మరో లగ్నం ఆడాలని అలాగే వెళ్ళిపోతున్నాను నా మహామంత్రి. మరో లగ్నం ఆడాలని వెళ్ళిపోయిరా? అవునైనా. అవును. ఏంటి పోతాండది వాళ్ళ? నా చిన్నబిడ్డకి ఎర్రి పట్టినది. వాళ్ళ అమ్మని అడిగిరా? ఎవరమ్మనే బుల్లచ్చి అడిగిరా? లేదు నాయనా, నేనున్నాను కదా. కాదు,
వాళ్ళు అడిగిరా అడిగిరే నువ్వేం సత్య అమ్మ బతికిందని చెప్తే వచ్చిందని సత్య చెల్లిపోయినదని చెప్పినా నీకేం గుర్తుందా కాదు నీకేం గుర్తుందా అంట కాదప్పా సినిపిట్లు అమ్మని అడిగారు కదా లేదమ్మా మీ అమ్మ గోన్పల్లి బస్ స్టాండ్ లో పంటలు అమ్ముకుంటా చెప్పుకుంటా అట్లా ఏమారి ఇచ్చిట వాళ్ళే మా అమ్మని అడుగుతారా ఇప్పుడు ఇంటికి ఏం కోల్పోతానదా మరో లగ్నం ఎవరు నువ్వు పెళ్లి చేసుకోవాలంట ఇప్పుడు అయినా పెళ్లి సాధ్యప్పా కాదప్పా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలని అంటున్నావే సినిపిట్లు చెప్పిరా వాళ్ళు ఆడ చెప్పిండే పాప వాళ్ళకి ఏం తెలుసు ఎప్పుడే ఎంతో పెంపడుతూ ఉన్నాడు ఉండు సమయం పోయి అడుక్కొస్తా ఉండు చిన్నపిట్లారా పంది పిట్లారా పంది కాదు ఎత్తుకోలు పిట్ట మా చిన్నపిట్లారా అక్కడ కూడా పోతాండేదా యాడికి పోతాండేది ఇట్లా అడవిలోకి పీతినాక అడవిలో ఏం సిక్కిందప్పయ్యా ఉత్తి పసుపు గడ్డే సిక్కేది కాయలు పండ్లు సిక్తే తినేకైతే కాదు ఎవరినా కానీ కాయలు పండ్లు తింటారు తప్ప కడుపుకే ముద్ద సంగతి తినేది ముద్ద మటన్నా అదేనప్ప ముద్ద మటన్నా సినిపిట్లారా అబ్బా సినిపి ఇద్దరు దగ్గరకు వచ్చిన్నారు ఇద్దరు పిట్లను యాడు ఏమారి చేస్తారే మా పిట్లనే సరైన వాళ్ళు మీరు ఇప్పుడు అప్పటికేం చేయాలా మేము ఆ రాజ్యంలో కావాలంటే మా నాన్నగారు మరి లగ్నం ఆడితేనే వస్తున్నాం బాబు రెండో పెళ్లి చేసుకోవాలి అప్పుడు లేకుండా పోతే వెళ్ళిపోతారు అడవిలోకి ఇప్పుడు అప్పుడు పెళ్లికి ఊ అనాలంతా పెళ్లికి ఊ అంటే చాలా మహామంత్రి కన్నా వస్తుంది కదా ఈ నీకేమొచ్చేది ఊ అనే రెండు కొడుక పెళ్లి ఒప్పించింది పెద్దమ్మా నేను ఆ పెళ్లికి ఒప్పిస్తే చిన్నవాళ్ళనా మీకు పిండితలు కావాలమ్మా పిండితలు వస్తుందా మీకు గుర్తు మీద వస్తుంది మహామంత్రి మహామంత్రి పెళ్లి కొడుకు ఆయన ఈ అప్పు పెళ్లి కొడుకు సమయం వెళ్ళి నాకు తగిన కన్యారథం చూసినారా నీకు తగిన కనికామణి కన్యారథం కాదప్పా వాళ్ళేమో సినిమాలో మాట వరుస కనింటారు కానీ ఆ మాటిలో నువ్వు పోయి సినిపిట్లు సాకోపో ఏంటికి నీకు పెళ్లి రమేష్ చూస్తున్నా ఎట్లా ఇస్తా ఉన్నాడు చెయ్య నాకు పెళ్లి చేయరా చెయ్యరా ఉండే ఊరు చూసుకొస్తా పో చూస్తే 60 ఏళ్ళు అరలో మరలో పాపం బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాదు పెద్దమ్మా ట్రాన్స్పోర్ట్ ఆయన ఖాళీ అయింది పెళ్ళి ఇంకైపోయింది నా ఎంత రాసినాడు అన్నా అంతే ఇంక పెళ్లికి చేస్తే అంతే అయిపో గాడి అయిపు తోలుతా ఉంటాడు ఎవరా అదే చెప్తాను కదా గాడి అయిపు తోలుతా ఉంటాడు ఇక అనుకోకొని రామ రామ ముకుంద మాధవ రామ వాయిన్కి ఆపరా ಹೆಸರು ನವಬೋಧ ರಾಜು ಬಸರು ಮಾತ್ರ ಅಯ್ಯಪ್ಪ ದೇವರಪ್ಪ అచ్చటిగా యాదన రాజ్యం పోయి మంచి పిట్టుకొస్తానక ఎంతపోతున్నా చాతవడికి ಬೇಕನ್ನ చాతవడికి ಬೇಕನ್ನ చాతవడికి ಬೇಕನ್ನ చాతవడికి
ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు నమ్మరేమక మాయప్పటికి వయసు అయిపోయింది ఏ పర్వాలేదు మొగుడు చచ్చిపోయిన ముందు మొప్పులు ఉంటే కూడా వస్తారు మాయప్పటికి ఎవరు లేదా పెద్దమ్మా మీ ఊర్లో ఉండరా మీ ఊర్లో లేదా అదే మీ ఊర్లో ఉండదా బైకుండా అబ్బా 10 రూపాయలు ఈరప్ప ఏడపాయబ్బా ఎక్కడపోయినాయబ్బా ఈ పక్కడా ఓ అయ్యాపా పట్టు పసి పెట్టుకున్నావా ఏమో అనుకోండి పో ఇక్కడ నువ్వు నీతో రసుకొని కూడింది ఇక్కడ యాపట్ సొప్పెట్లో పోయి తిరిగి చూస్తాలే బొట్టి వేసిపోతున్నాను మన కాయ నిమ్మకాయ లెమన్ జ్యూస్ లేపా ఇప్పుడు నేను పిట్ని చూసుకొని అయిపోతా ఉన్నా అట్లా శ్రీనివాసపురం బస్ స్టాండ్ ఆయన మాట్లాడదాం కానీ పెద్దమ్మా ఓహో యాయమ్మ అటు చూస్తాను తేపన్నా చూస్తా అటు చూడదుకో నాకు దిగులైతుందమ్మో ఓ అన్నా ఇంక 2 రాజ్యాలు తిరిగిడతామా పడుకోనా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రిగా మాట్లాడుతున్నావు తెల్ల నువ్వు కాదు తెల్ల ఆయన మిక్కుడు నొక్కి ముద్దుగా పిలిచేస్తాను అట్లా అన్న పడుకోనా నీ మీద